నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కావ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సాయం. 3,300 కోట్ల రూపాయల తక్షణ సాయం అందించిన మోదీ సర్కార్. ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే. కృష్ణా జిల్లాలో వరద ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి. రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ. వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉచిత నిత్యావసరాల పంపిణీ. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి నాదెండ్ల మనోహర్. రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను పూజించాలన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఇక వివరాలు చూద్దాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో 70% పారిశుద్ధ్య పనులను పూర్తి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ బుడమేరు గండ్లు పూడ్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అంశమన్నారు. ఇందుకోసం సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులకు వరద ముంపు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయన్నారు. 161 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. 161 పవర్ బోట్స్ వినియోగిస్తున్నామన్నారు. ఉచిత బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. గండ్లు పూడ్చటమే ప్రధాన లక్ష్యమన్నారు. వరదల్లో 28 మంది మృతి చెందినట్లు తెలిపారు. 110 ఫైర్ ఇంజిన్ల ద్వారా బురదను తొలగిస్తున్నామన్నారు. డ్రోన్లతో తొలిసారి ఆహారాన్ని అందించామన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపినట్లు విజయవాడ కలెక్టరేట్ నుంచి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు తెలియజేస్తున్నారు. అక్కడుండే ఇన్ఛార్జెస్ పంపిస్తున్నాం, వాళ్ళను కూడా యాక్టివేట్ చేస్తున్నాం. ఇంకా లాస్ట్ మైల్ రీచ్ కావడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే శానిటేషన్ మొత్తం జరిగిందా లేదా అని అడిగితే దగ్గర 76.2% మా ప్రాంతంలో శానిటైజేషన్ బాగా జరిగిందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా మీ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయని అడిగితే 68% నిన్నటి కంటే ఒక 5% తగ్గింది. ఇంకా నీళ్లున్నాయని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మెడికల్ క్యాంప్స్ రన్ అవుతున్నాయంటే 76% రన్ అవుతున్నాయని చెప్పారు. నిన్నటి కంటే ఒక 6-7% పెరిగింది. ఇంకొక పక్కన క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అడిగితే 80% క్వాలిటీ బాగుందని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైనా క్వాలిటీ బాగాలేకపోతే ఆ కన్సర్న్ ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి చెప్పడం, దాన్ని వీలైతే డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఇంప్రూవ్ చేయడం, రెండు కూడా సైమల్టేనియస్గా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే ఫుడ్ పాకెట్స్ అయితే 3,12,300 ఫుడ్ పాకెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకొక పక్కన ఏదైతే వాటర్ బాటిల్స్ 11,54,000 వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. 4,51,000 మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేశాం. బిస్కెట్స్ అయితే 5,70,000 డిస్ట్రిబ్యూషన్ చేశాం. క్యాండిల్స్ కూడా ఎక్కడైతే కరెంట్ లేదో అక్కడ క్యాండిల్స్ ఒక 74,000 ఇచ్చాం. మ్యాక్స్ బాక్సెస్ కూడా ఒక 50,000 ఇచ్చాం. ఇది కాకుండా 224 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 400 ట్రిప్పులు తిరిగాయి. ఒక 24 ట్యాంకర్స్ ఏదైతే శానిటేషన్ కూడా ఉపయోగిస్తున్నారు. వాటర్ కనెక్షన్స్ అన్నిట్లో 1,29,000లో 1,16,803 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. పైపుడ్ వాటర్ అయితే 2 రోజులు వాడొద్దని చెప్పాం. అదర్ పర్పసెస్కు వాడుకోవచ్చు, కానీ తాగడానికి వాడేదానికి వీలు లేదు. అది అయిన తర్వాత వాడుకోవచ్చు. విజయవాడ పరిసరాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. బుడమేరు, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది ప్రవాహాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.
భారీ వర్షాలు వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు 3,300 కోట్ల రూపాయలను విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు కేంద్ర బృందం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి వరదల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం తక్షణ సాయాన్ని అందించింది. కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఆయన వెంట కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, సుజనా చౌదరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరి తదితరులు ఉన్నారు. అనంతరం జరిగిన రైతు సభలో కేంద్ర మంత్రి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కోరారు. రైతులు, కౌలు రైతులను కూడా ఆదుకుంటామన్నారు. ఫసల్ బీమా యోజనకు గత ప్రభుత్వం బీమా చెల్లించలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంట నష్టం మీద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆ ప్రాంతంలో కేంద్ర మంత్రి ఒక మొక్కను నాటారు. పంట దెబ్బతిన్న రైతులను కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. किसान भाइयों, नुकसान हुआ है, लेकिन राज्य सरकार बहुत सक्षमता और संवेदनशीलता के साथ मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू जी के नेतृत्व में काम कर रही है और केंद्र सरकार उनको भरपूर सहयोग करेगी। अभी SDRF के 3,448 करोड़ रुपया, जिसमें केंद्र का हिस्सा भी है, वो यहाँ है तो तात्कालिक सहायता देने का काम, लेकिन तात्कालिक सहायता के बाद अगली फसल के लिए किसान को कैसे खाद बीज मिले उसके बारे में सरकार सोचेगी। जो हमारे ट्रेनिंग किसान हैं उनकी जो समस्या है उसका समाधान करने का भी हम लोग प्रयास करेंगे। पुरानी सरकार ने जो यहाँ पे थी जगन जी की, उसने केंद्र सरकार की योजना लागू नहीं की। जैसे फसल बीमा योजना का प्रीमियम जमा नहीं किया तो फसल बीमा योजना का, प्रधानमंत्री फसल बीमा योजना का लाभ नहीं मिलता। अब हम इसका भी रास्ता निकालेंगे। राज्य सरकार तैयार है प्रीमियम जमा करने के लिए। तो एक, प्रारंभिक रूप से किसान को सहायता करना, दूसरा फसल बीमा योजना का फायदा मिले इसका इंतजाम करना, तीसरे लीज पर जो जमीन लेकर खेती करते हैं उनकी व्यवस्था करने के बारे में सोचना, और चौथा, अगली फसल किसान कैसे ले पाए उसके लिए खाद बीज इत्यादि का इंतजाम हो पाए। ये मुद्दे हमारे सामने हैं और जिसका समाधान आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में हम निकालेंगे और केंद्र सरकार भरपूर हर संभव सहयोग करेगी। लेकिन पुरानी सरकार की गलतियों के परिणाम है कई, जैसे बाड़मेरू ब्रीच है, वो इसलिए हुआ कि इलीगल माइनिंग कई जगह होती थी, उसके कारण कमजोर होकर टूट गया। तो ऐसी चीज़ों को भी हमको ध्यान से देखना पड़ेगा और आगे लॉन्ग टर्म प्लानिंग भी ऐसी बाढ़ की स्थिति से निपटने के लिए बनानी होगी। राज्य सरकार के साथ केंद्र सरकार किसानों के साथ खड़ी है और हम బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు. గత 4 రోజులుగా ఇదే గండి ద్వారా 30 నుంచి 40 వేల క్యూసెక్కుల వరద నీరు విజయవాడలోని రాయనపాడు, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాలను ముంచెత్తింది. గురువారం రాత్రికి 2 గండ్లను పూడ్చివేసిన జలవనరుల శాఖ 3వ గండి పూడ్చివేత పనులు ముమ్మరంగా కొనసాగిస్తోంది. బుడమేరు గండ్లు పూడ్చివేత పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రి రామానాయుడు అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. మరోవైపు 3వ గండి పడిన ప్రాంతానికి 6వ మద్రాస్ రెజిమెంట్ నుంచి
120 మంది ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. తాత్కాలికంగా ఇనపరాడ్లతో వంతెనల్లా నిర్మాణం చేసి దాంట్లో రాళ్లు వేసి పూడ్చేలా గండిపడిన ప్రాంతానికి సామాగ్రి చేరుస్తున్నారు. రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు నేతృత్వంలో బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. గండ్ల పూడ్చివేత పురోగతిపై మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 2 గంటలు పూడ్చినట్లు అధికారులు తెలిపారు. 3వ గండి పూడ్చివేత పనులకు ఆర్మీ ఇంజనీర్ల సహాయంతో వేగవంతమవుతుందని తెలిపారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పలువురు మంత్రి లోకేష్ సమక్షంలో విరాళాలు అందజేశారు. దాతలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వరద తగ్గటంతో సహాయక చర్యలు, నిత్యావసరాల పంపిణీ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా ముంపుకు గురైన విజయవాడలోని పలు ప్రాంతాల్లో వరద సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు నుంచి ఉచిత నిత్యావసర సరుకులను బాధితులకు ప్రభుత్వం అందిస్తోంది. విజయవాడ BRTS రోడ్లో ఉంచిన ఈ వాహనాల ద్వారా ఈ రోజు 50,000 కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో కిట్లో 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, 2 కిలోల ఉల్లి, 2 కిలోల బంగాళదుంపలు, లీటర్ నూనె అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 2 లక్షల కుటుంబాలకు వీటి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పోస్ట్ మిషన్ ద్వారా వీటి పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్, బయోమెట్రిక్ల ద్వారా అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం విశాఖ మహానగరం ఆరిలోవా హెల్త్ సిటీలో ఏర్పాటు చేసిన మెడికోవర్ క్యాన్సర్ ఆసుపత్రిని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విశాఖలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ హాస్పిటల్ ఉత్తరాంధ్ర ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిందన్నారు. విశాఖపట్నం సిటీలో సరికొత్త ఇన్స్టిట్యూట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఈరోజు ఒఫీషియల్గా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. వార్తల్లో చిన్న విరామం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు RBI వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. నా ఫీజు RBI అంటుంది
విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. కాకినాడ జీఎంసీ బాలయోగి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడుతో పాటు శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు, పలువురు శాసనసభ్యులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి చైర్మన్ వేణుగోపాలరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు, వ్యవసాయం, పంచాయతీరాజ్, రోడ్లు తదితర అంశాలను చర్చించినట్లు తెలిపారు. సమావేశానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసన మండలి, గౌరవ శాసనసభ, అలాగే గౌరవ జెడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా, ఎంపీపీ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, గౌరవ కలెక్టర్ గారు, అలాగే జేసీలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ రోజున జరుగుతున్నటువంటి హెవీ రెయిన్స్ గురించి, వరదల గురించి, అలాగే వ్యవసాయ శాఖ గురించి, రోడ్ల గురించి, పంచాయతీరాజ్ రోడ్ల గురించి, వైద్య ఆరోగ్య శాఖ గురించి, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ గురించి, అంటే డెంగ్యూ, ఈ వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయి కాబట్టి వీటి మీద విస్తృతంగా డిస్కస్ చేయడం జరిగింది. వాటి మీద తగు యాక్షన్ ప్లాన్లు అన్నీ కూడా తయారు చేసి వాటికి నివారణ చర్యలు వీటిలన్నీ ఎలాగా. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే 40% పనులు పూర్తి అయ్యాయని, విమానాశ్రయ నిర్మాణాన్ని 6 నెలల ముందే పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయ నిర్మాణ పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రన్వే, టెర్మినల్ భవనం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గత నెలలో పరిశీలించే సమయానికి సుమారు 36% పనులు జరిగాయని, ప్రస్తుతం దాదాపు 40% వరకు పూర్తి కావస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక నమూనాలతో ఈ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందన్నారు. భూములు ఇచ్చిన నిర్వాసితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వర్షం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ కానీ లేకపోతే కాంట్రాక్టర్స్ కానీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మనం వస్తున్నామనే ఆలోచనతో ఆ ప్రోగ్రెస్ని, ఆ కమిట్మెంట్తో మెయింటైన్ చేస్తున్నారు. ఇదే పద్ధతిలో భవిష్యత్తులో కూడా చేయాలని వాళ్ళకు కూడా సూచిస్తున్నాను. దీనికి ఎల్లప్పుడూ కూడా సహకారం అందిస్తున్నారు లోకల్ నాయకులు, ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లోకల్గా ఉండే నాయకులు అందరూ కూడా ఈ ప్రాజెక్టు తాలూకా ప్రాధాన్యత తెలుసుకోండి. మనం రేపు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు వల్ల అందరం కూడా అభివృద్ధి చెందుతాం, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి మూల కారణం ఇది అవుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి స్థానికులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఏ రకంగానైతే అందరం కలిసి అన్ని శాఖల వారి నుంచి అనుమతిని తీసుకున్నాక మాత్రమే గణపతి మండపాలను ఏర్పాటు చేసుకోవాలని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. రేపు వినాయక చవితిని పురస్కరించుకొని ఈరోజు కడపలో ఆయన మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. చాలా సంతోషకరమైన విషయం. సో ఈ మట్టి వినాయకులు వాడకం గురించి మనం ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం. ఏదైతే ఈ ఆర్టిఫిషియల్ కెమికల్స్ తోటి, తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి పెద్ద పెద్ద వినాయకుల విగ్రహం చేయటం వల్ల మనకి ఎన్విరాన్మెంటల్కి చాలా పొల్యూషన్ని కాజ్ చేయటం జరుగుతూ ఉంది మనం. సో దీన్ని నివారించడానికి అందరం కూడా బాధ్యతాయుతంగా మట్టి వినాయకులు వాడాలి అనే దాని మీద చెప్తున్నాం. సో ఈరోజు ఆ కార్యక్రమాన్ని మనం కడప జిల్లాలో చేపట్టి దాదాపు 500 విగ్రహాలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకి వినాయక చవితి అనేది దేశం మొత్తం ఎంతో మనము చాలా గ్రాండ్గా చేసుకునేటటువంటి తెలుగు వాళ్ళు కానీ మిగతా మతస్థులు కూడా దీన్ని అందరూ కూడా చాలా మత సామరస్యంతో జరుపుకుంటాం. దేశం అంతా చాలా ఘనంగా జరుపుకుంటాము.
సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనం ప్రతి సంవత్సరము ఈ విగ్రహాలు వాడుక ఎక్కువ అయిపోవటము, వాడే విగ్రహాలన్నీ కూడా పెద్ద పెద్ద. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు తిలకధారణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జె శ్యామలరావు శుక్రవారం ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవోకు భక్తులకు శ్రీవారి సేవకులు తిలకధారణ చేశారు. ఈ తిలకధారణ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈవో మీడియాతో వివరించారు. చాలా సంవత్సరాల తర్వాత తిరునామధారణ కార్యక్రమం మళ్ళీ తిరుమలలో భక్తుల కోసం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రథమంగా 5 లొకేషన్స్లో ఇది చేయడం జరుగుతుంది. ఏటీసీ సర్కిల్, సుపదం, వారాస్వామి టెంపుల్, కేకేసి, విక్యూసి 1 and 2 ఈ ప్లేసెస్లో ఈ ప్రాంతాల్లో మనము స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు. అలాగే దీన్ని కంటిన్యూ చేస్తూ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని విస్తరింపజేసి శ్రీవారి సేవకుల ద్వారా 2 షిఫ్టుల్లో దేశంలో మత్స్య ఉత్పత్తి ఎగుమతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. 2025 నాటికి 1,00,000 కోట్ల రూపాయల సముద్ర ఉత్పత్తులను ఎగుమతి చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనకు అనుగుణంగా ముందుకు సాగుతోంది. ఈ రంగంలో అభివృద్ధి సహకారంపై విశాఖ మహానగరంలో మత్స్య ఎగుమతిదారులు, మత్స్య సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహిస్తున్న ముఖాముఖి కార్యక్రమానికి కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ పాల్గొన్నారు. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 12 ప్రదేశాల్లో ఈరోజు 30,000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా సమిష్టి కృషి చేయాలని, సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందన్నారు. అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి, పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి కానీ కన్నెర్ర చేస్తే దాని పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది ఈరోజు విపత్తుల రూపంలో మనం చూస్తున్నాం. విజయవాడలో వచ్చినటువంటి వర్షాలు కానీ, లేకపోతే వాయనాడులో వచ్చినటువంటి వర్షాలు కానీ, ఇలా అనేక సందర్భాల్లో విపత్తుల రూపంలో ప్రకృతి తన తాలూకా ఆగ్రహం కూడా ప్రజల మీద చూపిస్తుంది. అటువంటివి మనమందరం కూడా తగ్గించుకోవాలనంటే ప్రకృతిని బాధ్యతగా మనం అందరం కూడా చూసుకోవాలి. మరి అందులోనే మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం గతంలో కూడా ఎప్పుడు చేసినా సరే శ్రీకాకుళంలో, ముఖ్యంగా శ్రీకాకుళం కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా దాన్ని స్వీకరిస్తూ గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లోని సూరత్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జల సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ గతంలో 3 కోట్ల ఇళ్లలో మాత్రమే పంపు ద్వారా నీరు వచ్చేవని గుర్తు చేశారు. నేడు హర్ ఘర్ జల్ పథకం ద్వారా దాదాపు 15 కోట్లకు పైగా గ్రామీణ ప్రాంతాల నివాసాల్లో కుళాయిల ద్వారా నీరు వస్తుందన్నారు. నీరు తక్కువగా తీసుకునే పప్పులు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటలను రైతన్నలకు అందిస్తూ వారికి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని స్పష్టం చేశారు. हमने होल ऑफ द गवर्नमेंट के कमिटमेंट पर पहली बार एक अलग जल शक्ति मंत्रालय बनाया. जल जीवन मिशन के रूप में पहली बार देश ने हर घर जल इसका संकल्प लिया. पहले देश के केवल 3 करोड़ घरों में पाइप से पानी पहुंचता था.
आज देश के 15 करोड़ से अधिक ग्रामीण घरों को पाइप से पानी मिलने लगा है। जल जीवन मिशन के जरिए देश के 75% से ज्यादा घरों तक नल से साफ पानी पहुंच चुका है। सस्टेनेबल एग्रीकल्चर की दिशा में हमारी सरकार ड्रिप इरिगेशन जैसी तकनीकों को लगातार बढ़ा रही है। पर ड्रॉप मोर क्रॉप जैसे अभियान, इनसे पानी की बचत भी हो रही है। कम पानी वाले इलाकों में किसानों की आय भी बढ़ रही है। सरकार ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్న మోదీ ఈ సమావేశంలో పురస్కార గ్రహీతలతో సంభాషించారు. రేపటి పౌరులను తీర్చిదిద్దటంలో వారి కృషిని కొనియాడారు. ఉత్తమ బోధనలో ఉపాధ్యాయులు అవలంబిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు అందించారు. పురస్కార గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 82 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోను బీజేపీ ఈరోజు విడుదల చేసింది. కేంద్రం హోంమంత్రి అమిత్ షా జమ్మూలో ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. అభివృద్ధి, భద్రత, ఆర్థికాభివృద్ధి తమ ప్రాధాన్యత అంశాలని, జమ్మూ కశ్మీర్లో సుస్థిరత, ప్రగతికి బీజేపీ కట్టుబడి ఉంటుందని మంత్రి తెలిపారు. బీజేపీకి ఈ ప్రాంతంలో చారిత్రక అనుబంధం ఉందన్నారు. పండిట్ ప్రేమ్నాథ్ డోగ్రా, శ్యామాప్రసాద్ ముఖర్జీ వంటి ప్రముఖులు చేసిన కృషిని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ అంశం పార్టీకి కీలకంగా ఉందన్నారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగంగానే కొనసాగుతుందన్నారు. కశ్మీర్ అభివృద్ధి భారత్ అభివృద్ధిలో భాగమన్నారు. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా 18,000 రూపాయలు ఇచ్చేందుకు మా సమ్మాన్ యోజన అనే పథకం తీసుకువస్తున్నామని తెలిపారు. ఉజ్వల పథకం కింద ఏటా 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ప్రగతి శిక్ష యోజనలో భాగంగా కళాశాల విద్యార్థులకు ప్రయాణ భత్యంగా సంవత్సరానికి 3,000 రూపాయలు అందిస్తామని, మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు ట్యాబ్లు, ల్యాప్టాప్లు అందజేస్తామని మంత్రి చెప్పారు. हमने इस भूभाग को हमेशा भारत के साथ जोड़े रखने के लिए बहुत प्रयास किए। पंडित प्रेमनाथ डोगरा के आंदोलन से लेकर श्यामा प्रसाद मुखर्जी की शहादत तक ये पूरा संघर्ष पहले भारतीय जनसंघ और फिर भारतीय जनता पार्टी ने आगे बढ़ाया, क्योंकि हमारी पार्टी मानती है कि जम्मू कश्मीर हमेशा से भारत का हिस्सा है और रहेगा, इसमें कभी कोई संशय नहीं है। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీన ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వటం ద్వారా, తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో సూచీలు ఆద్యంతం ఒత్తిడికి గురయ్యాయి. నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా
1000 పాయింట్లకు పైగా కుంగిపోగా నిఫ్టీ 24,900 మార్కును కోల్పోయింది. ఈ ఉదయం 82,171 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 80,981 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1017 పాయింట్ల నష్టంతో 81,183 వద్ద ముగిసింది. నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో 24,852 వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.